వైద్యారోగ్య శాఖ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం రికార్డుల స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తోందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కానీ కొంతమంది అధికారుల వైఖరి కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందన్నారు. హైదరాబాద్ కోటి డిఎంఈ కార్యాలయం ముందు ఎలక్షన్ లిస్టు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఫార్మసిస్టు అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు కృష్ణయ్య మద్దతు తెలిపారు. పోలీసుల కార్యాలయంలోకి అభ్యర్థులను అనుమతించకపోవడంతో కృష్ణయ్య పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అభ్యర్థులను లోపలికి తీసుకెళ్లారు. అనంతరం మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్యుడిని కలిసి వారి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో రాత పరీక్షలు జరిపి నోటిఫికేషన్ వేసి అన్ని ప్రక్రియలు కంప్లీట్ అయినాక కూడా 732 ఫార్మసిస్ట్ పోస్టుల యొక్క వెయిటింగ్ లిస్ట్ అట్టే పెండింగ్ పెట్టారు. వారి ఎంపిక జాబితాను ప్రకటించకుండా 4 నెలల నుంచి పెండింగ్లో పెట్టారు. దీనివలన వేలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. వీరు వెంటనే సెలెక్టెడ్ లిస్టు పెట్టాలని మన రిక్రూట్మెంట్ బోర్డు గోపికాంత్ రెడ్డి గారికి 732 పోస్టులు వేయాలి. ఎందుకంటే చెరువు కోర్టులో కేసు ఉందని చెప్పి తప్పించుకుంటున్నారు. కోర్టులో కేసుకు స్టే లేదు. ఇది కావలసి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గారు, సెక్రటరీ గారు ప్రభుత్వానికి డబ్బు బిగించాలనే ఉద్దేశంతో ఇట్లా చేసిరు. ఇది సరికాదని నేను గుర్తు చేయదలుచుకున్నా. గతం లోపల వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ టెక్నికల్ ల్యాబ్ టెక్నీషియన్స్, నర్సింగ్ ఆఫీసర్సు, ఇంకా అనేక పోస్టులు, ఏఎన్ఎం, మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు, 12 డాక్టర్సు, 12,000 పోస్టులకు జాబితా విడుదల చేసి అన్ని శాఖల కంటే రికార్డు సృష్టించింది వైద్య ఆరోగ్య శాఖ. వైద్య ఆరోగ్య శాఖలో రాత పరీక్షలు జరిపి నోటిఫికేషన్